ఇది ఎవరికి సంబంధించింది కాదు, నా ఫ్యామిలీ గురించి సంబంధించినది. నాకు చాలా అన్యాయం జరిగింది పోయిన గవర్నమెంట్లో. అన్ని దానికన్నా బాధాకరం ఏమంటే మమ్మల్ని దొంగోలు చేసినారు. దొంగోలు చేసి నన్ను, నా భార్యను, నా కొడుకుని, నా కోడళ్ళని బుక్ చేసి జైలుకు పంపించినారు. ఏమని? మేము బస్సులు దొంగవి తెచ్చినామని. అయ్యా చూడండి అయ్యా, ఇది పంజాబ్ గవర్నమెంట్, ఇది మా మెడ్రాస్ గవర్నమెంట్. ఇది పంజాబ్ గవర్నమెంట్లో 7,000 బండ్లు అమ్మినారు. ఏం చేసినారు? సుప్రీంకోర్టు రూల్ జడ్జిమెంట్ ఏముంది? ఆఫ్టర్ April 1, 2017 manufacturer or agent can't sell the vehicle in India. బాగా చూడండి, can't sell the vehicles in India. If by chance they are sold, registration can't be done by the RTO office. చూడండి ఏమైంది? రిజిస్ట్రేషన్ చేయకూడదు. ఎందుకంటే వాహన్ అనే ఒక ఇది ఉంది, దాంట్లో కొడితే అది ఎప్పుడుది ఏమీ బండి అని వస్తుంది. 7,000 బండ్లకు గాను పంజాబ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక పెద్ద అనౌన్స్మెంట్ ఇచ్చింది. ఎవరి దగ్గర ఇలాంటి బండ్లు ఉంటే, తమిళనాడులో కూడా ఇచ్చింది, అన్ని సార్లు ఇచ్చినారు. ఏమని? ఎక్కడైనా సరే ఇలాంటి బండ్లు ఎవరన్నా మీరు కొనింటే బై మిస్టేక్లో, మిస్టేక్ రిజిస్ట్రేషన్ చేసినది అమ్మినది, మీరు బండ్లన్నీ వెనక్కి అంటే పంజాబ్లో ఒకటేసారి 5,700 బండ్లు సరెండర్ చేసినారు. ఇక్కడ 6,000 అయితే 5,600 సరెండర్ చేసినారు. మధ్యప్రదేశ్లో సేమ్, మహారాష్ట్రలో సేమ్, ఆంధ్రప్రదేశ్లో ఈరోజు కూడా ఈ బండ్లు ఉన్నాయి. ఇది మొత్తం మిస్టేక్ మ్యానుఫ్యాక్చరర్ది. అందువల్ల ఏం చేసినారు? ఎవడేడు రిజిస్టర్ చేసినాడో వాళ్ళకన్నీ ఉద్యోగాలు కూడా పోయినాయి. మరి ఈడ ఎవరికి పోయింది? ఈడ నన్ను, నా భార్యను, అందరినీ లోపలేస్తారు. ఏమయ్యా? నన్ను, నా భార్యను లోపలేస్తారు, నా కొడుకుని వేస్తారు, నా కోడల్ని వేస్తారు. మొత్తం మాకు ఎంత చెడ్డ పేరు వచ్చిందంటే మేము దొంగల మాదిరి మధ్యరాత్రిలో వచ్చి ఇంట్లో పట్టుకొని పోతారు. దీనికి ఎస్పీ కూడా కారకుడే. నన్ను పట్టుకొచ్చిన వాళ్ళందరి మీద రాశాను నేను బుక్లెట్, ఇదిగో మొత్తం బుక్లెట్తో సహా నేను రూలు రెగ్యులేషన్తో సహా రెడీ చేసిన. నా రూట్ బస్సులు ఉన్నాయి, నాకు ఎవరికి లేవు. ఆంధ్రప్రదేశ్లో నాకు నన్ను రూట్ బస్సులు లేవు. ఇవన్నీ లీగల్ ఒపీనియన్ డిటిసి అడిగినాడు జీపీకి. చూడండి, ఆయన ఏమన్నాడు? చేయకూడదు, అసలు నీకు అథారిటీ లేదు, జీపీ, వైఎస్ఆర్ జీపీ. చూడండి, దాని బేఖాతార్. ఇన్ని బస్సులు ఉండేవాడు ఎవడు లేడు ఆంధ్రప్రదేశ్. రూట్ బస్సులు ఉన్నవన్నీ ఇంటర్ స్టేట్, అంటే ఆంధ్ర నుంచి కర్ణాటక పోయి, ఆంధ్ర నుంచి తమిళనాడుకు పోయే బండ్లు ఇంటర్ స్టేట్ అంటారు. ఇన్ని బస్సులు ఉన్నవాడు ఎవడు లేడు. ఏం చేసినారు? సీజ్ చేయాలి. ఏమని తెలుసు? సీజ్ చేసినదే వాడికి డ్రెస్ లేదంట, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లేదంట, ఇవన్నీ. ఇంకా ప్రతిసారి పర్మిట్ లేదు. పర్మిట్ ఉండాల్సిన అవసరం లేదు, బండికి ఉండాలా. ఒకవేళ నా దగ్గర లేదు, చెక్ చేయి. నువ్వు అట్లా కొడితే పర్మిట్ నెంబర్, గిరిమిట్ నెంబర్, ఎఫ్సి అన్నీ వస్తాయి. ఏం తెలుసా? బయట పక్కన బోర్డు రాయాల, ఓనర్ పేరు, చాసీ నెంబరు, ఐసీ నెంబరు అన్నీ అవి ఉంటాయి. ఏం రాస్తారు? లేవు అంటే లేవంట, ఉన్నా కానీ లేవు.
దాని ఫైన్ ఎంత తెలుసా? 100 రూపాయలు, 500. మేము 3 నెలలకు ఒకసారి ట్యాక్స్ కడతాం, అప్పుడు కలెక్ట్ చేసుకొని ఇస్తారు. ఎంబీ యాక్ట్ ఉంది. అందుకే నేను హైకోర్టుకు పోయినా. హైకోర్టుకు పోతే ఆర్డర్ ఏమి ఇచ్చినారు చూడండి. ఈ డబ్బులు గవర్నమెంట్లో కానీ ఇండివిజువల్గా ఎవడో నీ బస్సు పట్టుకున్నారో ఇవ్వమన్నారు. నేను ఆల్రెడీ నోటీస్ ఇష్యూ చేసిన, ఒక్కొక్కరికి 12,000 కట్టి అదేదో చలాన కట్టి ఇచ్చేసినాను. నాకు చాలా అన్యాయం జరిగింది గవర్నమెంట్లో. ఎవరు గవర్నమెంట్లో? వైఎస్ఆర్ గవర్నమెంట్లో. నేను ఈ గవర్నమెంట్ ఏమనుకో, చంద్రబాబు ఒకవేళ నేను పోయి అడిగితే అన్నీ చేస్తాడు నాకే. బట్ ఐ హ్యావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్. లేదంటే రేపు ఆయన అంటారు. దీంట్లో సీతారామాంజనులు మెయిన్. సీతారామాంజులు వదలను. వాడు పేరుని నాని అతను అసిస్టెంట్ కమిషనర్ ప్రసాదరావు, ఈయన డిటిసి శివప్రసాద్, అందరూ బ్రేక్ ఇన్స్పెక్టర్లో మీ ఇండ్ల కాడొచ్చి కూర్చుంటా ఉంది. గవర్నమెంట్ కోర్టు ఇచ్చింది నాకు కలెక్ట్ చేయమని. ఈరోజు నేను బస్సు కొనాలి, 50 లక్షలు కావాలి. నా బండ్లన్నీ సిలువు పట్టి టైర్లు పై మొత్తం అయిపోయింది. దానికి తోడు వైఎస్ఆర్ వాళ్ళు 2-3 బస్సులు కాల్చినారు ఆడ పార్క్ చేసి ఉంటే. ఎవరండి? నేను నష్టపోయినా పర్వాలే. నా భార్య, నా కోడలు, ఇవన్నీ మా ఎమ్మెల్యే వాడి ప్రోత్సాహంతో. ఏం రూలు రెగ్యులేషన్ ఉండవా? నేనైతే చెప్తున్నా, ఈ రోజు నుంచి 10 రోజుల లోపల ఎస్పీ కూడా ఇచ్చి వచ్చిన బ్యాడ్ ఎంక్వైరీ, బట్ డిటిసి ఎంక్వైరీ చేయి. ఆల్ బ్రేక్ ఇన్స్పెక్టర్స్, నా బండ్లు పట్టుకునే ప్రతి బ్రేక్ ఇన్స్పెక్టర్. ఈడ ఒక ఆడాయం ఉంది, అలా కన్నా గలా కానీ. ఇండ్లు ఎట్లా కట్టుకుంటావు? అట్టిక ఏం రాసావు? ఫస్ట్ ఎయిడ్ రాదని రాసావా? సీజ్ చేస్తావు బండిని. నువ్వైతే బాగా కులకాల ఇంట్లో కులుక్కుంటావా? నువ్వు ఏమనుకుంటున్నావు? ప్రతి బ్రేక్ ఇన్స్పెక్టర్ చెప్తానా, మీ ఇండ్ల కాడ కూర్చోండి కాంపెన్సేషన్ కట్టించుకుంటా. మీ చేతులు అయితే ఆగే పోలీసు లేదు, గాలీసు లేదు. నేను న్యాయం కోరుతాను. ఈ రోజు నుంచి 10 రోజులకి నా కొడుకు, నా కోడళ్ళు, చిన్నపిల్లలు 17 ఏళ్ళలో ఎస్పీ ఆఫీసులో కూర్చుంటారా? నేను నా భార్య డిటిసి ఆఫీసులో కూర్చుంటాం. డబ్బులు కుదరదు కాదు, ప్రూవ్ చేయండి. జరుగుతుందని చేస్తారా? మొత్తం ఆంధ్రప్రదేశ్ చెడగొట్టింది. మోస్ట్ ఆఫ్ ది ఐఏఎస్ అంటే ఐపీఎస్ సిగ్గులే. మొత్తం డబ్బు పడిచింది మీరే, ఐఏఎస్ ఐపీఎస్. మొన్న గలాట అయితే ఈ ఎస్పీ చెప్తాది నాకు, యూ హ్యావ్ డన్ జస్టిస్ అంట. మా ఎమ్మెల్యే, ఎక్స్ ఎమ్మెల్యే 7 కిలోమీటర్లపై 2:30కు మేము పనుకొని నిద్రపోతా అంటే వాడికి కొడితే 307 రౌడీ షీటర్లా. మేడం, యూ వాంట్ యాజ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, యూ డోంట్ నో ABCD ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. హౌ కెన్ యూ బుక్ రౌడీ షీటర్స్? దేర్ ఇస్ లా. ఓవర్ నైట్ 3 కేసులు తీసుకొని రౌడీ షీటర్లు అంటే యూ సే దట్ యూ పెద్ద ఇది చేసినావు. నువ్వా ఏం చేసినావు? తాడిపత్రి విల్ బర్న్, మాకు జస్టిస్ జరగాలి. నాట్ బర్న్ అని మా ఊరు చేసుకోతాం. మాకు అన్యాయం చేసిన వాళ్ళు అందరినీ ఏమి మీరు పోలీసులు అయితే ఏం చెప్తారు? నాకు తెలుసు. వైల్ ఐఎమ్ ఇన్ డ్యూటీ, yes come do justice. ఏడికి ఐఏఎస్ ఆఫీస్ మొత్తం జబ్బు పడిచింది మీరే. No, I am not going to leave anybody. All the break inspectors, I am going to sit in your houses. మీరేమో పని చేయాల. ఒకటి పెద్ద బంగ్లా కట్టారు, మెడికల్ సీట్లకు డబ్బులు కట్టి సీట్లు తెచ్చుకున్నారు.
ప్రతి ఒక్కటి యూఆర్ కరప్ట్, ఆఫుల్ కరప్ట్, ఎస్పెషల్ మై ట్రాన్స్పోర్ట్. యూ హ్యాడ్ టు, ఐఎమ్ ఆస్కింగ్ ఎన్ ఎంక్వైరీ మై బై డిటిసి అండ్ ట్రాన్స్పోర్ట్ పీపుల్. నేను ఈ రెండు మేము అన్యాయంగా బలి అయినాం. దీంతో మళ్ళీ ఈడీ కేసులు లే బ్రేక్ హోటల్లో చెప్తానా బాద్రా, మీకు లేరు పిల్లలు, మీకు లేరు పిల్లలు ఏమనుకుంటున్నారా మీరు? నథింగ్ టు విత్ ద గవర్నమెంట్, నథింగ్ టు విత్ చంద్రబాబు నాయుడు. నేను ఐఎమ్ నాట్ అగెన్స్ట్ మై చంద్రబాబు నాయుడు. అసలు వై ఐ వాజ్ విత్ హిమ్ ఈజ్ హానెస్టీ మ్యాన్, సంథింగ్ ఇస్ డన్ టు ద ఏపీ గవర్నమెంట్, ఏపీ పీపుల్కి. ప్లీజ్ సార్, నేనేమన్నాంలే, ఐఎమ్ వెల్ విషర్ ఆఫ్ యూ. దీంట్లో నేను వదలను. వద్దు అనుకుంటే మీకు చెడ్డ పేరు వస్తా అంటే ఐ రిజైన్ ఫర్ మై పార్టీ అండ్ దిస్ థింగ్ సార్. ఆల్రెడీ ఐ రిజైన్ ఫర్ మై చైర్మన్షిప్. లోకేష్ కూడా చెప్తున్నా, నాకు జస్టిస్ జరగాల, పైనుంచి జరుగుతుంది, నేను వస్తే మీరు చేస్తారు. లేదు సార్, ప్రమాణం చెప్తాను సార్, చాలా బాధ ఉంది సార్, నా భార్య నా కోడలు. ఏం సార్, ఎంత దూరం అవుతా అంత దూరం అవుతా బ్రేక్ స్వెటర్లో చిత్తూరు నుంచి వచ్చి చెక్ రిపోర్ట్ రాస్తారా? ఏమన్నా ఏమనుకుంటున్నారా? నా కొడకెళ్ళారా? మీకు లేరు పిల్లలు, మీకు లేరు కోడళ్ళు, మీకు లేరు పిల్లలు. ఎంత దూరమైనా పోతా, నో ప్రాబ్లమ్ ఆఫ్ 302 కేసు అన్ని. ఎస్, ఐ నీడ్ జస్టిస్. మా ఇంట్లో ఏడ్చుకుంటూ కూర్చున్నారు ఈరోజు కూడా. నాకేమి తెలియదు. అట్టిగా 2 రోజుల లోపల కాలు పట్టుకొని మొత్తం నా బండ్లు రిపేర్ చేయాల్సింది అందరూ. ఆల్ బ్రేకర్స్ పెట్టారు. తమాషేస్తారా నీ అబ్బా? నా కడకల్లారా గవర్నమెంట్ సొమ్ముదిని. లే శివప్రసాద్, నాకు తెలుసు నువ్వు అమరావతిలో ఉన్నావు, నేను ఎంత దూరమైనా పోతా. గబ్బ పట్టించినారు మమ్మల్ని, బయట తిరుక్కోలేకుండా నేను, నా భార్య, నా కోడలు, నా కొడుకు. మీకెలా బాధ? నాకు లేదా బాధ? నరుకుద్దా, నరుకుద్దా. నా అబ్జెక్షన్ ఉండొచ్చు నేను ఈ మాటలు చెప్పిన దానికి. ఐ విల్ టెల్ యూ డిటిసి that this is SP also I given already by submission my అన్ని పేపర్లు with all the proofs. You have to prove that I am a దొంగోడు. ఏం నువ్వు SP అయితేనేమే, నువ్వు డిటిసి అయితేనే, మీకు లేరా? మీకు ఎవరు లేరా ఇట్లా? మీకు ఎవరు లేరా? నరుకుతారే బ్రేక్ హాస్పిటల్లో కేసు రాసినోడు. ముందు పోయి ఆ బస్సులు గిస్సులు అన్నీ వేసి రిపేర్ చేసి పెట్టండి. నరుకుతా ఏం చేస్తారా? నరుకుతా తెలుసు. నేను ఈ వర్డ్ వాడకూడదు. ఎస్, బాధ బాధరా ఈ అబ్బా, నా బాధరా. సద్దలు నా కొడుకలే జైలుకి పంపించి అన్నం కూడా పెట్టివరా నాకు. రామాజు నీకు ఫోన్ చేసిన నేను ఢిల్లీలో అన్నా అని. నువ్వు ఎక్కడెక్కడ ఏం చేసావు అన్నీ తెలుసా? గెస్ట్ వాళ్ళు నువ్వు ఏం చేశావు? లే పేరునిగా మీ నాయన పేరుని కృష్ణమూర్తి ఉండరా, మాకు చైర్మన్గా ఉండే, మీ ఊరికి వచ్చినారా ఆయన 23కో 24కో అసోసియేషన్ ప్రెసిడెంట్ రా, గబ్బుగా పుట్టావు కదరా. తూని బతికేసరా. లే శివప్రసాద్, డిటిసి ఇప్పుడు ఏడో ఉన్నావు, నీ బతుకు తెలుస్తా. ఏమవుతుంది ఇంతకన్నా? ఏమవుతుంది? 120 రోజులు పోయించిన 302 చేస్తే ఏమైతే 90 రోజులు ఛార్జ్ షీట్ ఫైల్ లేకపోతే బయటకు వస్తా. నీకైనా ఉండేది, నీకు పెళ్ళాం, నీకు నువ్వేనా? ఇదేది ఏడుస్తారా మేము రోజు చేసేదానికి నేను రెడీగా ఉన్నా. పట్టుకోండి. ఏంద్రా నీ అమ్మ ఇవన్నీ, ఏంద్రా ఇవన్నీ చదవండి. ఎంతమంది? అట్లీస్ట్ 50 పంజాబ్ ఆఫీసర్స్ ఇన్ బ్లాక్ హెస్ బిన్ వెహికల్ రిజిస్ట్రేషన్ స్కామ్. ఉద్యోగులు పోదనుకున్నారు అందరూ.
ఇండియాలో నమ్మకూడదంటే మరి వారు ఎందుకు పెట్టలేదురా? అశోక్ లేలాండ్ నా కొడుకు అమ్మింది, నా కొడుకుని చెక్కు డీడీలు ఇచ్చినాంరా, బ్యాంక్ డీడీలు ఇచ్చినాం నా కొడక, జిఎస్టీ కట్టినాంరా నీ అమ్మ నా కొడక, సిఎస్టీ కట్టినాంరా, ఇన్వాయిస్ ఎట్లు ఇస్తాడురా? స్క్రాప్ అంట నీ అమ్మ. లే శివప్రసాద్ నా కొడక, నా కొడక తంత సంపుత, నువ్వు చెప్పాల్సింది దీని మీద ప్రూవ్ చేయి, దెన్ ఐ లీవ్ యూ. ఆ రోజు చెప్పిట్టాడు మినిస్టర్ గాడు సజ్జల్ గాడు, లే పేరు నాడిగా తూడి బతికేసరా. మళ్ళీ ఏం చెప్తారా? కొడతాడారా? ఏం చేసినావురా? మీ గవర్నమెంట్ ఏం చేసిందిరా? వంశీగాడు నా ఫ్లాట్లోనే ఉండేది, కొడాలి నానిగాడు నాకు తెలుసు, వెనకల కూర్చుంటాండి. ఈరోజు మీకు వచ్చిందరా? డోర్ మూసుకొని ఉండండి. గవర్నర్కి చెప్తాడు, గవర్నర్కి నిన్ను వచ్చి కొట్టి ఇవ్వడం దిక్కు, అలాంటివి ఏమిలే. మాదే ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీ, ఇప్పుడుది కాదు. వీ హ్యావ్ ఎన్ హిస్టరీ ఆఫ్ 620 years. యు గో టు గూగుల్, యు గో టు గూగుల్. పేరు నా కొడక, మీ నాయన ఎంత మంచోడరా, తుని బతికేసరా. లేదు నీకన్నా ఎక్కువ తిడతా, సమాజంలో అట్లా తిట్టకూడదు. సార్, ఆల్ ఆఫీసర్స్ విత్ ఇన్ 10 days ప్లీజ్ let me know. If I am a thief, I'll agree. Otherwise, all the people has been suspended. High Court order ఏముంది? You have to pay individual this thing. అందరు వచ్చి బళ్ళు రెడీ చేసుకొని పోండి. మన ఈ డీసీసీకి చెప్పిన బాధ, ఈ గడ్డం ఏందనుకుంటున్నారో, ఏదో నా కొడుకు ఎమ్మెల్యే కావాలనో, మా చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలని ముక్కోలే. ఒక్కొక్క ఇంటికి ఒక కథ ఉంది, ఒక్కొక్క ఇంటికి ఒక కథ ఉంది. 2019 నుంచి నా కాన్స్టిట్యూన్సీలో ఏమేమి జరిగినాయో అందరూ, నేను చైర్మన్ ఉండి బాత్రూమ్ ఆఫీసులో కూర్చోవాలా, స్నానం ఆఫీసులో చేయాలా, పనుకుండేది ఆఫీసులో, బూదినేది ఆఫీసులో, అట్లా 4 సార్లు 4 రోజుల లే కమిషనర్లో పోతారా. ఎవరిని స్పేర్ చేయను. ఎస్పెషలీ మా నాయన 1941లో బొగ్గులు పోసి ఉన్నారా నా కొడకల్లా. పర్మిట్ రెన్యూల్ చేయరా నా కొడకల్లారలే. నాకు కొత్త ఇంకా నా లైఫ్ అయిపోయిందిరా. నీ అమ్మ నాకు కడుపు నరుకుతారా? మీరెందుకు హ్యాపీ ఉండాలరా? నువ్వు, నీ భార్య, నీ పిల్లలు నరుకుతాలే. ఆ అట్టిక అయితే అది ఆడిది చెప్పి రిక్వెస్ట్ చేసినమ్మా. నువ్వు ఇంట్లో కులుకుతావా? నువ్వు ఇంట్లో కులుకుతావా? కులుకుదువులే. ఏమనుకుంటాను నేను అంటే చాలు, నాకు జనం ఎవరికి వెళ్ళారో within 10 days. Otherwise, I am going to sit at SP's office. మీకేం సంబంధమా? మీకు సంబంధమా? ఎందుకు సంబంధం కాదు? పోలీసులు పంపించింది ఎవరు? డిఎస్పీలు పంపించింది ఎవరు? హైదరాబాద్కి కేసు కట్టింది ఎవరు? ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్ ఎనీబడి. నీకు పవర్ ఉంటే ఏం చేస్తావు? నీకు పవర్ ఉంటే ఒకటేసారి చేసేస్తావు. తిన్నట్టు ఛార్జ్ షీట్ ఫైల్ చేసి 90 రోజులు బయటకు వస్తా. యూ డోంట్ నో ద రూల్, ఐ నో ద రూల్స్. ఈవెన్ నేను చెప్తాను, ఆల్ ఎంబీ యాక్ట్ నరుకుతా. నీ పిల్లలు బాగుండకూడదు, నీ పిల్లలు బాగుండకూడదు. నా పిల్లలు ఒక సొసైటీలోనే మేము దొంగలు చేసినారా నా కొడకల్లారా. మెట్రితో రైట్ మా, థ్యాంక్ యూ.